భావజాలం. హిందూ మతం ఏమంటదంటే నువ్వు క్షేమను చంపినా కానీ నీకు పాపం ఎంత ఆడుతుంది, రేపు పొద్దున పాపం అనిపించాలి, నువ్వేమి చెయ్యక్కర్లేదు, దేవుడు చూసుకుంటాడు. సపోజ్ కల్తీ మధ్య కల్తీ నెయ్యిలో టీవీ డిబేట్లు స్టార్ట్ చేసేటప్పుడే వెంకటేశ్వర స్వామిని అన్యాయం చేస్తే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు. అరే వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడు తర్వాత చూద్దాం. మన దేశంలో ఒక మతం యొక్క విశ్వాసానికి వ్యతిరేకంగా నువ్వు నెయ్యి కల్తీ చేసేవాడి నీ శిక్ష అనుభవించాలి దేశ చట్టాల ప్రకారం అని చెప్పే భావం రావాలండి. ఈ హిందువుల్లో దేవుడు చూసుకుంటాడు, మా దేవుడు చూసుకుంటాడులే, ఈ కర్మ సిద్ధాంతం కొంత తగలేస్తున్నాయండి. పెద్దలు క్షమించండి, పెద్దలందరినీ అక్కడ నేను ఏదో ఒక అగౌరవపరిస్తే. అట్లాగే కాకినాడ వినిపిస్తుందండి. అట్లాగే ఇదందరికీ కారణం ఏంటంటే మన భారత రాజ్యాంగంలోనే లౌకికవాదం అంటే సరైన డెఫినేషన్ లేకపోవడం, అన్ని మతాలు సమానంగా ఉన్నాయంటారు కానీ కొన్ని మతాలను నెత్తిన పెట్టుకోవడం, కొన్ని మతాలు అణిచివేయడం, కొన్ని మతాలకు ఒక రకంగా ట్రీట్మెంట్ చేయడం. ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థలన్నీ ప్రభుత్వం అండర్ లో ఉండడం, ఆ డబ్బులు ప్రభుత్వం అనుకూలమైన కార్యక్రమాలు చేయడం, మిగిలిన మతాలనేమో వాళ్ళ సొంత చేతుల్లో ఉంచడం. సపోజ్ ఎడ్యుకేషన్ అనేది మదర్సాల్లో ఎడ్యుకేషన్ ఇంటికి బ్యాన్ చేయలేదండి. ఇప్పుడు మొన్నటి వరకు కాంగ్రెస్ ఉందంటే మీరు అన్నట్టుగా కాంగ్రెసే ఏది ముస్లిం లేదన్నారు, ముస్లిమే కాంగ్రెస్ అన్నారు, ముస్లిం అనుకూల పార్టీ అని కాంగ్రెస్ అన్నారు. బీజేపీ వచ్చి 15 సంవత్సరాలు కావస్తుంది. బీజేపీ ఏం నిర్ణయాలు తీసుకుందండి? ఈ విశ్వ హిందూ పరిషత్ కానీ, ఆర్ఎస్ఎస్ కానీ, ఈ బజరంగ దళ కానీ, ఈ హిందూ ధార్మిక సంస్థలు కానీ, ఈ పీఠాధిపతులు కానీ బీజేపీ అధికారంలో లేనప్పుడు ఒక రకంగా ఉద్యమాలు చేస్తుంటారు, బీజేపీ అధికారంలో ఉంటే మౌనం వహిస్తారు. కారణం ఏంటండి? ఇప్పుడు హిందూ ధార్మిక సంస్థల్లో కూడా ఈ సనాతన ధర్మ పరిస్థితులను తీసుకురావాలని లేదా వాటి వల్ల అయితే మిగిలిన మతాలు కూడా ప్రభుత్వంలో తీసుకురావాలని ఎందుకు ఒత్తిడి తీసుకురావట్లేదు? ఇప్పుడు మదర్సాల ఎడ్యుకేషన్ బ్యాన్ చేయండి అనేది చట్టాన్ని బీజేపీ ఎందుకు తీసుకురాలేకపోతుంది? ఏది హిందూ ధార్మిక సంస్థలు ఎందుకు ఒత్తిడి తీసుకురాలేకపోతున్నారు? ఈ మూలాలండి ఇవన్నీ మూలాల మీద చేయకుండా ఏదో బీహార్ ఎలక్షన్ దాడి జరిగింది కాబట్టి బీజేపీ తీసుకొచ్చింది, బీహార్ ఎన్నికలు అయిపోయిన తర్వాత వస్తే కాంగ్రెస్ తీసుకొచ్చింది అని కాకుండా ముందు రాజ్యాంగాన్ని సంస్కరించండి, కఠినమైన చట్టాలు తీసుకురండి, భారతదేశ చట్టాలని, భారతదేశ గౌరవాన్ని, భారతదేశ జెండాలను గౌరవించండి. ఎవరైనా సరే కఠినమైన ఇంచుమించండి, ఒక 1 నెల రోజుల్లో శిక్ష పడుతుంది, లేదా ఒక 6 నెలల్లో శిక్ష పడుతుంది, నమ్మకాన్ని కలిగించారు, అరెస్ట్ చేస్తారో తీర్పు వచ్చేటప్పుడు 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు పడుతుంది. ఇటువంటిప్పుడు భయం ఎందుకు ఉంటుందండి తప్పు చేసేవాడికి? సో మన చట్టాల్లోనే అంతకు ముందు ఉన్న దానిలోనే బోల్డని లొసుగులు ఉండబట్టి ఈ రోజు ఇలాంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో మనం ఉండమంటారు మీరు? ఖచ్చితంగానండి. చిన్న ఎగ్జాంపుల్ మన పక్కన ఉన్న కాకినాడ చూడండి, క్షమాభిక్ష ఏంటండి? ఇప్పుడు ఆ క్షమాభిక్ష, ఆ భావజాలాన్ని క్షమాభిక్ష పెట్టడం ఏంటండి? ఆ భావజాలం రేపు పొద్దున వాళ్ళ మళ్ళీ వదిలేసిన బయటికి వెళ్ళి వాళ్ళ మనుషులు బుద్ధులుగా మారితే పర్లే, వాళ్ళు ఇంకా ముందుకు తీసుకెళ్లి ఇటువంటి ఏది కెమికల్స్ తయారు చేసి, ఏది విషాన్ని తయారు చేసి దాడులు చేసి ఒక స్లీపర్ సెల్స్ కింద తయారవుతే పరిస్థితి ఏంటండి? దాని బాధ్యులు ఎవరండి? అవును అక్షర్ సత్య గారు, మీరు గత 2 రోజుల నుంచి చూస్తూ ఉన్నారు టీటీడీ గతంలో ఏదైతే టీటీడీలో ఇలా జరిగింది, గత 4 సంవత్సరాల ప్రభుత్వం ఉన్న హయాంలో ఈ కల్తీ జరిగిందని దానికి పాలు వెన్న ఏమీ లేకుండానే నెయ్యి తయారు చేశారంట దాని గత ప్రభుత్వ హయాంలో. దాని గురించి సిట్ చెప్తుంది ఇప్పుడు. సార్ ఇప్పుడు సిట్ రిపోర్ట్ వచ్చేటప్పటికి ఇంకొక 6 నెలలు ఎంతో పడుతుంది. వాళ్ళు వచ్చిన తర్వాత షార్ట్ చేసి కోర్టుకి వెళ్ళిన తర్వాత అల్టిమేట్ గా కోర్టు తీర్పులు వచ్చేటప్పటికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు 4-5 గవర్నమెంట్లు మాట్లాడినప్పటికీ. అక్షర సత్యం గారు ఒక చిన్న విషయం దయచేసి మీకు ఇంట్రొడక్షన్ చేస్తున్నాను అయ్యా. ఒక విషయం, విశ్వ హిందూ పరిషత్తు, ఆర్ఎస్ఎస్, తర్వాత బీజేపీ ఏం చేస్తుందని ఒక విషయం మనం ఆలోచిస్తే, రోమ్ వాజ్ నాట్ బిల్ట్ ఇన్ ఏ డే. ఒక విషయం ఏదైనా ఒకటేసారి మార్పు జరగదు. ఇవాళ మనం 370 ఆర్టికల్ తీసేసినా, ఇవాళ త్రిబుల్ తలాక్ తీసేసినా, మన యొక్క ధనుష్ కోడ్ నుండి తలైమన్నార్ వరకు ఏదైతే రామభారత్ ఏదైతే ఉందో అది మనం ఇవాళ రక్షించుకోగలిగినా, తర్వాత 7 కొండలు కావు 2 కొండలు అని చెప్పినా అది అప్పుడు కూడా ఇప్పుడు చేసినటువంటి పరిస్థితులన్నీ కూడా వీళ్ళే చేశారు. వీళ్ళు చేసినందుకే అవి నిల్చున్నాయి. ఇవాళ కూడా ఇంత విషయం చెప్తున్నాను. ఇవాళ 2014 నుంచి ఇప్పటి వరకు ఏవైనటువంటి ఆటంకాలు జరగలేదు. ఇవాళ ఏదో మొన్న ఢిల్లీలో జరిగింది, దానికి తప్పకుండా వాళ్ళందరూ అరెస్ట్ అవుతున్నారు. వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లో శిక్షణకు అదైతారు. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే ఇవాళ ఒక విషయం చెప్తాను. కంప్లీట్ అయిపోయినామండి సార్, మీరు చెప్తారు కానీ నాకు కంప్లీట్ అయిపోయినామండి. మీరు చెప్పండి, కంక్లూడ్ చేయండి సార్, కంక్లూడ్ చేయండి. అక్షయ్ సత్య గారు ఒక మంచి పాయింట్ గుర్తు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క చట్టాలండి ఇక్కడ.
హిందూ తప్పు చేస్తే ఒక చట్టం, ముస్లింస్ తప్పు చేస్తే ఒక చట్టం. హిందూ తప్పు చేస్తే ప్రజలు, రాజకీయ పార్టీలు ఒక రకంగా రియాక్ట్ అవుతాయి. అదే ముస్లింస్ కానీ క్రిస్టియన్స్ కానీ మరో మతం వాడు తప్పు చేస్తే ఇంకో రకంగా రియాక్ట్ అయితే కొంతమంది రియాక్ట్ అయ్యారు. అందుకని కామన్ సివిల్ కోడ్ ఎందుకు తీసుకురావట్లేదు? అందరికీ ఒకే చట్టం, అందరికీ జనాభా నియంత్రణ విషయాలు అందరికీ ఒకే రకంగా ఉండాలి. ఇన్ఫిల్ట్రేటర్స్ అంటే సరిహద్దులు దాటి వచ్చే వాళ్ళకి ఇప్పుడు మమతా బెనర్జీ ఒక రకంగా ట్రీట్ చేస్తుంది, లేదా కేజ్రీవాల్ ఒక రకంగా ట్రీట్ చేస్తాడో, లేదా మన రేవంత్ రెడ్డి గారు ఒక రకంగా చేస్తారు, అక్షరశక్తి ఇంకో రకంగా ట్రీట్ చేస్తారు. కాకుండా ఈ అందరికీ ఒక రకమైన చట్టం తీసుకురావాలి. సరిహద్దులు దాటే వాళ్ళకి కానీ, లేదా జనాభా నియంత్రణలో కానీ, మదర్సాల్లో ఎడ్యుకేషన్ అదేది నిషేధించడంలో కానీ, లేదా హిందూ ధార్మిక సంస్థల్లో ఎడ్యుకేషన్ నిషేధించడంలో కానీ, ఏదికైనా అందరికీ ఒకే చట్టం, ఏ మతానికైనా ఒకటే చట్టం. మత మార్పుల్ని నిషేధిస్తున్నాము, కామన్ సివిల్ కోడ్ తీసుకొస్తున్నాం అనే విధంగా బీజేపీ లాంటి ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం కానీ, మోడీ గారు కానీ కఠినమైన చర్యలు తీసుకుని కఠినమైన చట్టాలు తీసుకురావాలి. అలాగే ప్రజలు కూడా చూస్తూ ఊరుకోకుండా మా దేవుడు చూసి, మా వెంకటేశ్వర స్వామి చూసుకుంటాడని కాకుండా ఈ కల్తీ చేసిన వాళ్ళ మీద తిరగబడే రోజులు రావాలండి. ఎప్పుడో తీర్పులు 30 సంవత్సరాలు వస్తాయి, అప్పటి వరకు చూస్తూ కూర్చుంటే ఈ తప్పు చేసిన చేసుకునే పోతాడో, రాముడు తలకాయ తీసిన రాముడు తలకాయ తీసుకుంటూనే పోతాడో, అమ్మవారి విగ్రహాలు ఎత్తుకుపోయి కూడా విగ్రహాలు ఎత్తుకుపోతూనే ఉంటుంటాడండి. దేవుడు కాదు, దేవుడి భక్తులు మనమే చూసుకోవాలి. సో గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉపయోగం లేదంటారు సచిన్ గారు, అంతే కదా? ప్రజలకు తీసుకెళ్లాలి. రైట్. గాల్లో దీపం పెట్టి దేవుడా నీదే భారం అంటే ఉపయోగం లేదు, మానవ ప్రయత్నం అనేది చేయాలంటారు మీరు, అంతే కదా? ఖచ్చితంగా. అంటే నా పెద్దలు చెప్పాలి, నా దృష్టిలో ఏంటంటే హిందూ కర్మ సిద్ధాంతం వల్లే హిందూ మతం ఎదగల. హిందూ మతంలోనూ గొప్పతనం కర్మ సిద్ధాంతమే. హిందూ మతానికి ఇన్ని కష్టాలు రావడం కూడా కర్మ సిద్ధాంతమే నేను భావిస్తున్నానండి. కర్మ సిద్ధాంతం కాదు, నీ కర్తవ్యం ఏంటి, నీ దేవుడిని, నీ ధర్మానికి రక్షించుకోవడంలో నీ కర్తవ్యం ఏంటి, నీ కర్తవ్యాన్ని ఎలా నిర్వహిస్తామని జనాలు ఎడ్యుకేట్ చేయడానికి హిందూ ధార్మిక సంస్థలు ఈ పెద్దలంతా రావాలండి. మతాధిపతులు, పీఠాధిపతులు అందరూ కూడా ముందుకు రావాలి. రైట్ అక్షర్ సత్యం గారు, సహనంగా ఉండడం కూడా. రైట్ అక్షర్ సత్యం గారు, ధన్యవాదాలండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు. ఎస్ గురూజీ చెప్పండి, మీరేమంటారు? కంక్లూడ్ చేయండి గురూజీ. ఈ సందర్భంగా ఈ పరిస్థితులన్నీ ప్రభుత్వం మేల్కోవాలి. అదేవిధంగా మన మొద్దు నిద్రపో హిందువులందరూ కూడా ఏకమవ్వాల్సినటువంటి సమయం ఆసన్నమైంది. ఈ సందర్భంగా హిందూ ధార్మిక సంఘం, విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ఆర్ఎస్ఎస్ ఇంకా హిందూ సంబంధించిన అన్ని సంఘాలతోటి మమేకమై దేవాలయాలను కాపాడు